ఇన్స్టాగ్రామ్లో మనం కొన్ని మీకు చూడాలనుకున్నవి నేను చూపిస్తున్నాను. నేను జీవించే మిగతా జీవితంలో కష్టాలు మీకు చూపించట్లేదు. నమ్మకూడదు మనం ఎవరు సోషల్ మీడియా ప్రొఫైల్ని అదే జీవితం అని నమ్మకూడదు అంజలి. 100% నమ్మకూడదు. నాది కూడా ఇదే జీవితం అంటే నువ్వు మీరు నమ్మొద్దు. నేనేం చూపించాలనుకుంటున్నానో అది మాత్రమే చూపిస్తున్నాను. అది 100% నిజం. అయితే నేను చూపించకూడదు అనుకున్న వాటిలో నిజాలు లేవా, అవి ఎందుకు నేను చూపించట్లేదు అంటే ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ ఫర్ నాట్ టు షో దోస్. ప్రతిదీ మనం ఇన్స్టాగ్రామ్లో పెట్టకూడదు. అది నా 100% నేను నమ్మేది ఏంటంటే అలాగని ఫేక్ పెట్టద్దు, అలాగనే పూర్తి నిజాలు బయట పెట్టద్దు. అంటే ఇప్పుడు మీరు ఈ జీవిస్తున్న ఈ జీవితం ఏదైతే నేచర్తో చక్కగా మట్టికి మొక్కలకి నేచర్కి దగ్గరగా మీరు బతుకుతున్న ఈ లైఫ్ ఏదైతే ఉందో ఐ లవ్ దట్ అండి రియల్లీ. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఈవెన్చువల్లీ అందరం అక్కడికే వచ్చేవాళ్ళమే. ఇప్పుడు నీలో మట్టి వాసన లేకపోతే, నీ హృదయాల్లో తడి లేకపోతే, నువ్వు వెతుక్కుంటూ సోర్స్ చేసుకుంటూ నువ్వు చేస్తున్న ఇంటర్వ్యూస్ ఇప్పుడు రకరకాల పర్యావరణ హితమైనటువంటివి నువ్వు చేయవు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళని ఇంటర్వ్యూలు చేయవు, చాలామందిని చేస్తూ ఉన్నావు కదా. సో నీ హృదయంలో తడి కూడా ఈ మన్నుకి సంబంధించిందే, ఆ కణం కూడా ఈ మన్నులోంచి వచ్చిందే. ట్రూ. సో ఆల్ ఆఫ్ us విల్ బి కమింగ్ బ్యాక్ హియర్. ట్రూ. నేను జెమినీలో మీరు చేసినప్పటి నుంచి మిమ్మల్ని చూసి ఏం లాంగ్వేజ్ ఏం భాష అనుకున్నప్పటి నుంచి మీ ముందు మళ్ళీ నేను ఒక జర్నలిస్ట్కి ఇలా మాట్లాడాలంటే లోపల ఒకలా ఉంది. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అది అలాంటివి ఉండడం సహజమే అయినప్పటికీ అవి ఉండాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఎవరి ప్రతిభ వాళ్ళది. మా టైంలో మేము చేసిన, నేను టాక్ ఆఫ్ ద టౌన్ లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నా ప్రతిభ నేను చూపించుకోవాలనే తపంతో ఉన్నాను. అది ఈరోజు మీకు ఒక ఇన్స్పైరింగ్ ఆర్ దీని నుంచి నేను నేర్చుకోవచ్చు అనబడేటువంటి దానిలో లెసన్లా అనిపించవచ్చు. బట్ ఐ కాంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్. అది నా తపన, అప్పటి నా తపన, ఇప్పుడు నీ తపన నీది. ట్రూ. సో నీ తపన రేపొద్దు నీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అంజలి గారు మీ ఇంటర్వ్యూస్ అండి అన్నట్టుగా అనిపిస్తాయి. సో ప్లీజ్ డూ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ విత్ ది సేమ్ కైండ్ ఆఫ్ జోష్, గ్రిట్, తపన, ఆకలి వీటన్నిటితో కలిపి మనం వర్క్ చేసినప్పుడు అది 10 కాలాల పాటు గుర్తుండిపోద్ది. ట్రూ, అబ్సల్యూట్లీ. కానీ టిట్ ఫర్ టాట్ మీ నాటికి చూసినప్పుడు అసలు మీలో ఉన్న ఇంకొక కోణాన్ని చూశాను నేను. అసలు ఎంత బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. సొసైటీకి పనికొచ్చి, అంటే మీరు చూసారో లేదో నాకు తెలియదు, అది ఎక్కడ తక్కువ మందిని, లేదు నాటకం ఎప్పుడు కూడా పోస్ట్ చేయను, చాలా తక్కువ మంది చూసారు. టిట్ ఫర్ టాట్ ఇంకా చాలా ప్రదర్శనలు వేస్తాను. నాటక రంగం మొత్తంగా నేను ఎంటైర్ నాటక రంగం గురించి నేను మాట్లాడడానికి అర్హత లేదు నాకు. నేను చాలా న్యూబీ. నాటక పరిషత్తుల దగ్గర నుంచి ఈ రంగాన్ని పరిపుష్టం చేస్తున్న వాళ్ళు నాకున్న తక్కువ పరిధిలో నేను నాటక రంగం నుంచి మహామహుల్ని కలిశాను, వాళ్ళతో కొంచెం వర్క్ చేశాను. నాకున్నటువంటి చాలా తక్కువ ఎక్స్పీరియన్స్. నేను వచ్చేదో పొడి చేస్తున్నాను, ఎక్స్పెరిమెంటల్ థియేటర్ చేస్తున్నాను, ఇలాంటివి ఏం లేవు. నా బాధ్యత నాటక రంగం ద్వారా నేను చెప్పాలనుకున్న నాటకం మాత్రమే నాకు పర్మిషన్ ఇస్తుంది కొన్ని రకాలు చెప్పడానికి. అందుకు నేను తీసుకున్నాను తప్ప. బట్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ థియేటర్. నేను యాక్సెప్ట్ చేస్తాను దట్ ఐఎమ్ అ న్యూబీ. ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ హియర్ విత్ దట్ లిటిల్ థింగ్. టిట్ ఫర్ టాట్ కానీ పురుష సూక్తం కానీ నేను రాసి నటించి దర్శకత్వం వహించి నిర్మాణం చేసినటువంటి ఈ 2 నాటకాలు ఇంకా వందలాది ప్రదర్శనలు వేయాలి. నువ్వు అన్నట్టు దానిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఫర్ ద సొసైటీ ఇంకా చాలామందికి వెళ్ళాలి. అది ఇంకా అంత తీసుకెళ్లే ప్రయత్నం నేను చేయలే. రాత వరకు చేశా, మొదటి ప్రదర్శనల వరకు చేశా, కానీ అది జనానికి అంకితం చేయాల్సిన ఏదైతే ప్రక్రియ ఉంటుందో, చాలామంది అదర్ గ్రూప్స్ ఆ నాటకాన్ని ఆడాల్సిన ప్రక్రియ ఉంటుందో అది జరగలేదు. ఇంకా ఐఎమ్ ల్యాకింగ్ దేర్. నాకు మధ్యలో ఉత్తేజ్ కూడా కొన్ని నాటకాలు నాకు పంపిస్తున్నప్పుడు ఇక్కడ పెడుతున్నా ఉన్నప్పుడు నేను రాలేకపోయాను. అప్పుడు అనుకున్నాను ఏంటంటే కనీసం దీనికన్నా వెళ్ళాలి అని. ఆ రోజున పట్టుబట్టిన ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని వచ్చింది. కానీ అందులో మీరు చేసిన మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ప్రతి మదర్ క్యారెక్టర్. నా ఇన్నర్ వాయిస్ మిమ్మల్ని చూస్తే ఆ రోజున అవును కదా, పిల్లలు ఇలా వేసుకుంటే ఇలాగే అనుకుంటా, ఇదే కరెక్ట్ అని. ఆంటీతో కరెక్ట్ అయ్యావా నువ్వు? నా క్యారెక్టర్ పేరు ఆంటీజీ. ఆంటీతో ఎందుకు కనెక్ట్ అయ్యావు? వెరీ ప్రోగ్రెసివ్ అనుకున్నాను నేను. నేను ఆంటీతో కనెక్ట్ అవ్వను. నేను వేషం ఆంటీది వేశాను. నేను మిల్లీతో కనెక్ట్ అవుతాను. నేను మిల్లీతో కనెక్ట్ అవుతాను. నా నాటకంలో ఇంకో పాత్ర మిల్లీ. అవును. బట్ నా థింకింగ్ మిల్లీ దగ్గర ఉంటుంది. మీ థింకింగ్ అక్కడ ఉంది. కానీ నేను జనరల్గా చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన మీదట, చాలా సప్రెసెంట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన మీదట నా వరకు అనుకున్నది, నేను మా అమ్మ నన్ను ఎలా అనుకుంది ఇదే కదా మా అమ్మ చెప్పేది. అండ్ వన్ మోర్ థింగ్, నేను కూడా అదే ఫాలో అవుతున్నాను కదా. దీనికి ఏదైతే మిల్లీ క్యారెక్టర్ ఉందో అది ప్రజెంట్ యంగర్ జనరేషన్లో ఉన్న థాట్ ప్రాసెస్. కరెక్ట్. అది కూడా మీరు అందులో చాలా వివరంగా చూపించారు. ఒకటి కాదమ్మా, నువ్వు గమనిస్తే టిట్ ఫర్ టాట్లో మొత్తం
12 క్యారెక్టర్లు స్టేజ్ మీదకి వస్తే 12 క్యారెక్టర్లు సొసైటీలో ఉన్న 12 మంది మనోభావాల్ని తీసుకొస్తుంది. అవును. స్ట్రాటా రైట్ ఫ్రమ్ సిస్ ఉమెన్ టు ట్రాన్స్ మెన్, ట్రాన్స్ విమెన్, సిస్ మెన్, నార్సిస్టిక్ మెన్, పేట్రియార్కల్ మెన్, ప్రోగ్రెసివ్ మెన్, న్యూట్రల్ మెన్, ఎన్ని వర్గాలు చెప్పాలో అన్ని వర్గాలు టిట్ ఫర్ టాట్లో ఎక్స్పెరిమెంటల్గా చెప్పాను. నిజానికి కూడా ఒక విమెన్ బయటకు అడుగు పెట్టినప్పుడు, లేదా ఇంటిలోనే తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా మొహం వంక చూసి మాట్లాడేది లేదు, బాడీలో అబ్జర్వ్ చేయకుండా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి, టు బి ఫ్రాంక్. అంటే అది ఇది కామన్ జనరలే అని తీసుకోవాలా, లేకపోతే అలా చూడడం తప్పు, అలా ఎందుకు చూస్తున్నాను ప్రశ్నించాలా మీ ఉద్దేశ ప్రకారం? చూపుని ప్రశ్నించడం కాదు, చూపు వెనుకున్న భావజాలాన్ని ప్రశ్నించాలి. అది ఎలా చేస్తావు అనేది నీకు అప్పటికి ఉన్నటువంటి నీకున్న టూల్స్ ఏంటి, నీకున్నటువంటి శక్తులు ఏంటి, నీకున్న పవర్ ఏంటి, నీకున్న వాయిస్ ఏంటి, నీకున్నటువంటి అక్కడ సేఫ్టీ టూల్స్ ఏంటి, దాన్ని బట్టి నీ క్వశ్చన్ మారుతుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే చాలా సింపుల్గా ఒక కాలేజ్ అమ్మాయికి ఎవరన్నా చూస్తున్నారంటే, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ఒక యాక్టర్, మా ఇద్దరు పిల్లలు దగ్గర ఒక 2-3 ఏళ్ల వయసు తేడా, నా 2 ఆడపిల్లలు మా ఇద్దరికి. సో వాళ్ళ పాప జిమ్లో వర్కౌట్ చేయడానికి వెళ్ళింది. జిమ్కి వెళ్ళినప్పుడు కొన్ని రకాల బట్టలు వేసుకుని వెళ్తారు. పైగా ఒక 20 ఏళ్ల పాప, ఒక 19 ఏళ్ల పాప జిమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసుకునే బట్టలు, నేను జిమ్కి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు, మనకున్న కండిషనింగ్, మనకున్నటువంటివి వేసుకునే, అంటే మన వయసులో వాళ్ళు వేసుకోవట్లేదు అలాంటి బట్టలు అంటే వేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ మన కండిషనింగ్కి ఇంకో రకంగా ఉంటాం. సో ఒక మిడ్ వయసులో ఉన్నటువంటి ఒక అంకుల్, అదే జిమ్లో పనిచేసుకుంటున్న అంకుల్, చాలా క్లియర్గా ఆ అమ్మాయి చెస్ట్ని చూసి మాట్లాడాడు, నీకు ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలో నేను చెప్తాను అని. సో ఈ తరం పాప షీ కుడ్ రైట్ అవే సే దట్ మీరు ఎక్కడ చూస్తున్నారు, నా కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. సో ఒక్క నిమిషం పాటు అతను సర్దుకుని, ఈ ఎక్సర్సైజెస్ చెయ్యి నువ్వు, ఆ రోజు జిమ్లో ట్రైనర్ లేడు, ఈ ఎక్సర్సైజెస్ నువ్వు ఇలా చేయి, దీన్ని నువ్వు తప్పుగా చేస్తున్నావు, దీన్ని ఇలా చేయని నేను నిన్ను అడిగానా? ఐ డోంట్ వాంట్ యువర్ అడ్వైస్. ఇంకా ఏదో కాదు నువ్వు ఏదో తప్పు చేస్తావు, యూ విల్ ఇంజూర్ యువర్ సెల్ఫ్ అని. ఐ డోంట్ వాంట్ యువర్ అడ్వైస్ పీరియడ్, ప్లీజ్ అని పంపించింది. నీకు నాకు కెపాసిటీ ఉందా? మనం మన పిల్లల్ని అలా పెంచాం. ఇదే ఒక 30 ఏళ్ల క్రితము నేను, లేదా 50 ఏళ్ల క్రితం మా అమ్మో చేయగలిగి ఉండేదా? లేదు. తరం మారుతుంది, ప్రశ్నించే తీరు కూడా మారుతుంది. అప్పుడు నేను ఇంకొక మగవాళ్ళని తీసుకొచ్చుకునో, లేకపోతే మన ఇంట్లో అమ్మల్ని తీసుకొచ్చుకునో, ఈ అంకుల్ నన్ను ఇలా చూశాడు, ఈ అంకుల్ నాతో ఇలా చెప్పాడు, ఇది నాకు నచ్చలేదు అని చెప్పుండేవాళ్ళం ధైర్యం ఉంటే. మా అమ్మ అది కూడా చెప్పుండేది కాదు. ఎందుకంటే నువ్వెందుకు వెళ్ళావు అక్కడ, నువ్వెందుకున్నావు, నువ్వెందుకు అలాంటి బట్టలు వేసుకున్నావు, నువ్వెందుకు అననిచ్చావు, ఆ టైంలో ఎందుకు వెళ్ళావు, వాడి కళ్ళబడ్డమే నీ తప్పు, విక్టిమ్ బ్లేమింగ్. ద క్వశ్చన్ షుడ్ బి, నువ్వు ఏ చూపుతో చూసావు, కరెక్ట్, ఎందుకు చూసావు, అక్కడ అడగకుండా ఎందుకు చూపించావు అనే క్వశ్చన్ అడిగినప్పుడు తప్పైపోయింది. కరెక్ట్. సో దట్స్ ది పవర్ దట్ ఆ నిమిషానికి నీ దగ్గర ఏం శక్తి ఉంది, నీ దగ్గర ఏం టూల్ ఉంది అనే దాన్ని బట్టి నువ్వు అది ఉపయోగించుకోవాలి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ ఆన్సర్డ్ యూ కరెక్ట్. ఎస్ ఐ గోట్ ఇట్. కానీ అంటే ఇప్పుడు చంటి పిల్లల్ని కూడా రేప్ చేసే సమాజంలో మనం బతుకుతున్నప్పుడు, ఇంత మృగాల మధ్య బతుకుతున్నప్పుడు, ఏ డ్రెస్ని మనం పాయింట్అవుట్ చేయలేం. అండ్ మోర్ ఓవర్, అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను అనుకునే పాయింట్ ఏంటంటే, ఇంత వర్స్ కండిషన్లో, ఇంత ఆటవికుల మధ్య, ఇంత మృగాల మధ్య బతుకుతున్నప్పుడు మనం ప్రొవోక్ చేసేలాగా ఎందుకు మన పద్ధతి ఉండాలి అనేది తప్పంటారా మీ ఉద్దేశ ప్రకారం? రైట్. 3 questions and 3 problems that I can see from this question. మృగాల మధ్య మనం బతుకుతున్నామని ఫస్ట్ అన్నావు కదా, పసిపిల్లల్ని సైతం రేప్ చేసే మృగాల మధ్యలో మనం బతుకుతున్నాం, ఇది మీ సెంటెన్స్. ఎస్. మృగం ఆడదా మగదా? మగవాడు. ఆడవాళ్ళలో మృగాలు లేరంటున్నారు. ఉన్నారు. సో అందరం మృగాలమే. ఈ సొసైటీలో మనం అందరం కూడా, హ్యూమన్ స్పీషీస్ ఇస్ అన్ యానిమల్ స్పీషీస్. యానిమల్ బిహేవియర్కి హ్యూమన్ బిహేవియర్కి నువ్వే చెప్పావు, దర్ ఇస్ అ డిఫరెంట్ బిహేవియర్. హ్యూమన్లో యానిమల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు మెన్ అవ్వచ్చు, విమెన్ కూడా అవ్వచ్చు. సో రేప్ జరిగినప్పుడు ఈ బట్టలు వేసుకుంటేనే జరిగింది అని అన్నటువంటి మహిళ మృగం కిందకే వచ్చింది. ఎస్. నువ్వు అవకాశం ఇచ్చావు అందువల్లే జరిగింది అన్న మహిళ కూడా మృగజాతి కిందకే వచ్చింది. అక్కడ ఆడమగా లేదు, మృగజాతి మానవజాతి మధ్యలో జరుగుతున్నది మాత్రమే ఉంది. సో ఐఎమ్ 100% షూర్ దట్ వీఆర్ ఆల్ కండిషన్డ్. ఇక సెక్స్ అంటావా అంటే లైంగికంగా మనకు ఉండేటువంటి ఉద్రేకము, దాని యొక్క రిపర్కషన్స్, యాక్ట్, సెక్సువల్ యాక్ట్ గురించి మనం చాలా పచ్చిగా మాట్లాడుకుంటే, ఈ యాక్ట్ చాలా సహజమైనది.
నీకు తిండి నిద్ర ఆకలి అదే ఎంత అవసరమో మైథునం కూడా అంత అవసరమని ఏ రోజో చెప్పాయి. అవును. ఫిజికల్ నీడ్ అని చెప్పాయి. ఆ ఫిజికల్ నీడ్ని కామాతురాణం నా భయం నా లజ్జ అనేటువంటి దాంతో కూడా చెప్పారు. అంటే దీనికి ఒక స్ట్రక్చర్ ఉండాలి. మనం ఒక హ్యూమన్ సొసైటీలో సోషాలజీలో వెనక్కి ఆంథ్రోపాలజీలోను వెనక్కి చూస్తే ఎవరిని ఎందుకు ఎలా సెక్షువల్ కనెక్షన్స్ ఉండాలి, దీనికి ఎందుకు పద్ధతి పెట్టుకున్నాం, సివిల్ సొసైటీ నార్మ్స్ ఎందుకు మనం పెట్టుకున్నాం అని అడిగినప్పుడు దీనికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి కాక విరుద్ధంగా నువ్వు ఇంకో రకంగా చేస్తే అది తప్పు అని చెప్పి దానికి చట్టపరమైన చర్యలు మనం చేపట్టాం. దానికి సెక్షువల్ అసాల్ట్ నిర్వచనం కూడా ఇచ్చాం. ఐ నో ఐఎమ్ గెటింగ్ టూ మచ్ ఇంటూ సోషాలజీ అండ్ ఇస్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ వేర్ మనము అది తప్పు అని చెప్పగలిగి ఇది తప్పుకి దీనికి ఒక చట్టం అంటూ ఇవ్వగలిగిన రోజున కన్సెంట్ గురించి చెప్పలేకపోయాం. ఇది చేస్తే నీకు ఇది ఉంటుంది అనే భయాన్ని క్రియేట్ చేశాను తప్ప, రేపు జరిగితే ఈ శిక్ష పడుతుంది నువ్వు ఇన్నేళ్ళు లోపల ఉంటావు అని చెప్పామే తప్ప, చేయకూడదు అనేటువంటి ఎక్కువ అవేర్నెస్ మనం ఇవ్వలేదు. చాలా ఇప్పుడు రైట్ నౌ కావాల్సింది ఏంటంటే అమ్మాయిలకి కాదు నువ్వు చెప్పాల్సింది, అబ్బాయిలకి ఎట్ట బిహేవ్ చేయాలో మీరు చెప్పాల్సింది అబ్బాయిలకి. ఇది ఈ రోజు కాదు. మన ఫెమినిస్ట్ మూమెంట్ ఇన్ ఇండియా మొదలైన రోజు నుంచి, అసలు అమెరికన్ ఫెమినిస్ట్ మూమెంట్ మొదలైనప్పటి నుంచి మనం మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే ఆల్ దిస్ నీడ్స్ టు బీ కొత్తగా లెర్న్ చేసుకోవాల్సింది కాదు, అన్లెర్న్ చేసుకోవాల్సింది చాలా ఉంది. కరెక్ట్. అన్లర్నింగ్ బిహేవియర్ ద్వారా మనం మగపిల్లలకి చాలా ఎక్కువ చెప్పాల్సి ఉంది. కన్సెంట్, ఆమోదం అనేది ఎంత ముఖ్యమైన విషయమో, కన్సెంట్ లేకుండా నేను నిన్ను కళ్ళల్లోకి కాకుండా మరే అవయవం పట్ల చూసినా కూడా అది హ్యారస్మెంట్ కిందకే వస్తుంది అని మనం అబ్బాయిలకి ఎలా చెప్పగలం? ఆవిడ చూపించింది, నేను చూశాను. చూపించడానికి మనం చూపించలేదు, అది నువ్వు చూడడానికి నేను చూపించట్లేదు. సో అల్టిమేట్లీ మనం చెప్పాల్సింది అబ్బాయిలకి. సో ఇందులో బట్టలది తప్ప, చూపుది తప్ప, ఆడపిల్లది తప్ప, మగపిల్లది తప్ప, ఆడపిల్లలు కూడా మగపిల్లల వైపు ఉన్నారా, లార్జర్ పాలిటిక్స్లోకి వద్దు. మనం చాలా అన్లర్న్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, సెన్సిటివ్గా బతకాల్సిన విషయాలు ఉన్నాయి. కరెంట్లీ ఏమైందంటే ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీని చాలా ఏళ్ల పాటు కంటిన్యూస్గా ప్రమోట్ చేసి ఒక ఓపెన్ సొసైటీ దగ్గరికి తీసుకొచ్చి వదిలాం. ఈరోజు నువ్వు నేను అంతకుముందు బ్యాంకులకి లేకపోతే మూవీస్కి తాలిబాన్ లాంటి రాజ్యం ఉన్నటువంటి భారతదేశంలో, అంటే మన చుట్టుపక్కల భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆడపిల్ల ఒక్కతే బయటికి వెళ్ళకూడదు, పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటే తప్ప మనం వెళ్ళకూడదు లాంటివి యూరోపియన్ సొసైటీలో చూసాం, అమెరికన్ సొసైటీలో చూసాం, ఏషియన్ సొసైటీస్లో చూస్తున్నాం, ఇండియన్ సొసైటీస్లో చూసాం. ఎక్కడికి వచ్చాం మనం ఈరోజు? నువ్వు ఈరోజు ఒకదానివి ఎయిర్పోర్ట్కి వెళ్తావు, కార్ పార్క్ చేస్తావు, ఫ్లైట్ ఎక్కుతావు, తిరిగి మిడ్ నైట్ 3ంటికి తిరిగి ల్యాండ్ అవుతావు, హైదరాబాద్లో ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వస్తావు. నువ్వు పవర్ఫుల్గా ఫీల్ అవుతున్నావా లేదా? ఎంతమంది దాని కింద కష్టపడి ఉంటారు? కరెక్ట్. మనం అది రియలైజ్ అవ్వం. ఈరోజు నువ్వు నేను చదువుకుంటున్నాం, మనం చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాం, మనం చదువుకుని సంపాదించుకుంటున్నాం. క్యాజువల్ అయిపోలే. చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయకపోతే అయ్యో నువ్వు సంపాదించట్లేదు, అయ్యో నువ్వు ఉద్యోగం చేయట్లేదా, ఓ మై గాడ్ యూ డోంట్ ఎర్న్ యువర్ ఓన్ మనీ అనే దశకు వచ్చేసావు. ఒకరోజు ఉద్యోగం చేస్తే అమ్మ ఇది ఉద్యోగం చేస్తుందంట అనేవాళ్ళు. ఇది చదువుకుంటుందంట, చూడు ఎంతమంది మధ్యలో ఒకటే వెళ్తుందంట అనేవాళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎప్పుడు వచ్చావురా? ఎంత జరగకపోతే, ఎంత లెర్నింగ్ అన్లెర్నింగ్ జరగకపోతే ఇక్కడి వరకు వచ్చాం. సో సెక్షువల్ అసాల్ట్ విషయంలో కూడా అదే జరగాలి. లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ఇద్దరికీ కావాలి, ఆల్ జెండర్స్కి కావాలి.